అందరికీ నమస్కారం. ఆరుద్ర అనే కలం పేరు బలంగా పెట్టుకున్నటువంటి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. ఆయన గురించి తెలుగు సాహిత్యంలో తెలియని వాళ్ళు ఉండరు. సినిమా ప్రపంచంలో తెలియని వాళ్ళు అసలే ఉండరు. సామాన్య మానవుని మొదలుకొని అంటే ఏమాత్రం సాహితీ వాసన లేనటువంటి మనిషి మొదలుకొని సాహిత్యంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వారి వరకు ఆరుద్ర పాటలంటే మనసు పారేసుకుంటారు. తెలుగులో ఉన్న పదాల యొక్క పసని, వాక్యాల్లో ఉండే అందాన్ని, భాషలో ఉండేటువంటి ఒక సౌకుమార్యాన్ని తన పాటల్లో ఈయన విడిచారు. మనం ఇంతకుముందు ఆరుద్ర గారి కవితా వైభవాన్ని అక్షరభువనంలో చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం పాటల గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందండి ఇప్పుడు అని అంటారా? ఆరుద్రది శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆగస్టు 31న జన్మించిన వీరు ఎంత ప్రసిద్ధులయ్యారో ఆ ఆరుద్ర అనే పేరు వింటేనే మనకి స్ఫురిస్తుంది. అనుప్రాసలు, అంత్యప్రాసలు, ఏవైనా సరే శుద్ధ ప్రాసలు, ఏ ప్రాసలైనా అక్షర కేళి ప్రాసలుగా మనం ఆయన కవిత్వంలో చెప్పుకోవచ్చు. ఆయన పాటల్లో మరీ చెప్పుకోవచ్చు. ఆయన పాటల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుందామని ఎంచుకున్న నాకు ఏవి చూసినా ఇవన్నీ కూడా చెప్పాలనే, వినిపించాలనే అనిపించింది. కానీ శత జయంతి కదా, కొంతవరకు మాత్రం చెప్పుకొని జయంతి ఉత్సవాల ముగింపులో మరిన్ని చెప్పుకుంటే బాగుంటుందేమో అని ఒక ఆలోచన వచ్చింది. అయినా రాళ్ల గుట్టలోంచి రత్నాలు ఏరమంటే సులువు, కానీ వజ్రాల గుట్టలోంచి వజ్రాలు ఏరమంటే అన్నీ వజ్రాలే, అన్నీ గొప్ప గొప్ప పాటలే ఆరుద్ర గారు రాసినవి. అందులో కొన్ని మాత్రం మనం ఏరుకుంటున్నాం. ఆయన సతీమణి రామలక్ష్మి ఆరుద్ర గారు, ఆరుద్ర గారు పోయినాక 5 సంపుటాలుగా ఆరుద్ర సినీ గేయాలని సంకలనపరిచారు. అందులో కొన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక పాట ఆవిర్భవించడానికి ఒక కథ కావాలి. ఆ కథని నిర్మించేటువంటి నిర్మాత, దర్శకులు కావాలి. అట్లాగే ఎక్కడ ఏ పాట ఎప్పుడు ఎవరికి ఎట్లా పెట్టాలి అనేటువంటి ఒక దృష్టి ఆ సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది. ఆ పాటలో ఏమేం పాళ్ళు పెట్టాలి, ఎట్లా మెప్పించాలి అనేది ఆ కవి చూసుకుంటాడు. ఆ తర్వాత దాన్ని అందమైన బాణీ సమకూర్చి ప్రజల్లోకి వెలువరించేటువంటి సంగీత దర్శకులు, దాన్ని అభినయించేటువంటి నటీనటులు, దాన్ని దృశ్యీకరించేందుకు సహకరించినటువంటి సాంకేతిక నిపుణులు, ఇంకా ఆ పాటకి ప్రాణం పోసి మనలో ఇప్పటికీ కూడా ఊపిరిలూరుతున్నటువంటి అజరామరమైన ఆ పాటలని మనం ఇంకా స్మరించుకునేలాగా చేస్తున్నటువంటి గాయకులకి ఎంతమందికో మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి, ధన్యవాదాలు కూడా తెలియచేసుకోవాలి, అభినందనలు చెప్పాలి. మన సినీ కవులు ఆ సినిమా సందర్భంలో సన్నివేశానికి అనుగుణంగా పాట రాసి ఉండొచ్చు, కానీ ఆ పాటలు ఈనాటికి మనం చెప్పుకుంటూ ఉన్నామంటే, పాడుకుంటూ ఉన్నామంటే అనేక వేదికల మీద ఎంతోమందిని ఆహ్లాదపరుస్తున్నాయి అంటే అందులో ఏదో ఒక మహిమ, మహత్తు, ఒక పస ఉన్నదే కదా, ఒక శక్తి ఉన్నదనే కదా. అంతటి మధురమైన గేయాలు ఆరుద్ర కలం నుంచి జాలువారినాయి. మామూలు మాటల్లో పాటని రాసినటువంటి ఆ పాటలోనే భావాలతో పాటు భాషలో కూడా ప్రయోగాలు చేశారు. హిందీ పదాలు తెచ్చారు, ఇంగ్లీష్ పదాలు తెచ్చారు, కొత్తదనాన్ని ప్రవేశపెట్టారు. ఆ మామూలు మాటల్లోనే కవిత్వాన్ని కూడా అలరింపచేశారు. అటువంటి ఆ మహానుభావుడికి మనం ఒక స్వరనివ్వాలి,
అక్షర నివాళి సమర్పించుకుంటున్నాం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా. నీల గగన ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ. చెంచులక్ష్మిలో ఈ పాట నారదుడు పాడినట్టుగా మనకి చిత్రీకరిస్తారు. ఆ భగవంతుణ్ణి అసలు నమ్మనటువంటి ఆరుద్ర నాస్తికుడని చాలా పేరు ఆయనే చెప్పుకున్నాడు. కానీ ఆయన సినిమా పాటలలో ఆ భక్తి జాలువారినటువంటి విధానం, ఎన్ని భక్తిమయమైనటువంటి తత్వమయమైనటువంటి సంగీతాన్ని మనకు అందించారో, ఆ భాషలో ఎన్ని ప్రయోగాలు చేశారో, ఎక్కడ ఎటువంటి మాటలు ఉపయోగించారో, ఏ దేవుణ్ణి కీర్తించినా ఆ దైవ స్వరూపాన్ని పూర్తిగా మనకి ఆకళింపు చేసేలాగా ఉంటాయి. చెంచులక్ష్మిలోని మరొక పాట ఆనందమాయే అలి నీలవేణి అరుదెంచినావా అందాలవేణి. అమ్మవారు లేనిదే అయ్యవారు ఉండరు. అందుకని లక్ష్మీ విష్ణువుల గురించి ఆయన స్తుతించినటువంటి పద్ధతి. మోహన రూప గోపాల మోహన రూప గోపాల ఊహాతీతము నీలీలా అన్న పాట కృష్ణ ప్రేమలో చిత్రీకరింపబడింది. అక్కడ పద్మనాభం నారదుడిగా ఉండడం విశేషం. ఎవరున్నా ఆ స్వరూపం ఒకటే కదా. ఆ భగవత్ స్వరూపాన్ని ఎంత చక్కగా ఆయన లీలల్ని కృష్ణప్రేమ చిత్రంలో ఎంత బాగా వర్ణించారో. నందకిశోరుడు నవనీత చోరుడు అవతార పురుషుడు దేవుడే ఆ నవమోహనాంగుడు దేవుడే. అక్క చెల్లెళ్ళు కృష్ణతత్వాన్ని తెలియచేసేటువంటి సందర్భంలో చాలా మంచి మంచి మాటలతో శ్రీకృష్ణుని యొక్క మహిమలన్నింటినీ కూడా దుయ్యబడుతూ ఒకవైపు, ఆదరిస్తూ ఒకవైపు ఆ భక్తిభావాన్ని ప్రదర్శించారు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి. మీనా చిత్రంలో ఎంత అందమైన సన్నివేశం, పెళ్లి చూపులు పల్లెటూరులో. అందుకని అప్పుడు ఆ సమయంలో అక్కడ పాడేటువంటి ఈ పాట రాముల వారి కీర్తన. అందులో ఆయన వాడినటువంటి ఆ పదాలన్నీ కూడా ప్రాసలతో కూడడమే కాదు, అర్థవంతంగా కూడా ఉంటాయి. శ్రీరాముని యొక్క ఆ ప్రతి పేరులో ఉండే గొప్పతనాన్ని ఆయన తెలియచేశారు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. ఉయ్యాల దొంపాల చిత్రంలో, ఒక సాంఘిక చిత్రంలో ఇటువంటి పాటలు రావడం, అది కూడా కోలాటాన్ని అనుసరించి ఒక తూగు, ఒక లయ ఎంత అందంగా చిత్రీకరింపబడిందో ఈరోజు మనం ఆ పాటను ఆస్వాదిస్తూనే ఉన్నాం. దేశభక్తి గురించి చెప్పాలంటే భక్తిభావం ఎన్నో పాటలు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తనివి తీరదు. మనం కొన్ని విహంగ వీక్షణంగా అనుకుంటున్నాం కదా. అట్లా నా జన్మభూమి ఎంత అందమైన దేశం, నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము అని దేశభక్తిని చాటేటువంటి సందర్భంలో గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది అని చెప్పినటువంటి సందర్భం. నమో నమో బాపు మాకు న్యాయ మార్గమే చూపు. సాంఘిక చిత్రంలోనే ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అని చెప్పినటువంటి ఆ కలమే, ఆ గొప్పదనాన్ని వర్ణించినటువంటి ఆ కలం మానవుడే మహనీయుడు అని
బాలభారతంలో ధ్వనింపచేసింది. ఇంకా అల్లరి పాటలంటారా, వాదులాటలంటారా, ప్రేమ సంగీతం అంటారా, ఎన్ని రకాలుగా వచ్చినాయో ఆ పాటల యొక్క మాటల మూటలు. నేడు శ్రీవారికి మేమంటే పరాక, తగని బలే చిరాక అన్న కలమే. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. అసలు అర్థం కాని తత్వం అంటూ ఏమన్నా ఉంటుందా? ఈ పాట ఎంత హాయిగా మామూలు వాళ్ళు కూడా, భాష సరిగ్గా రాని వాళ్ళు కూడా పాడుకుంటున్నారు. ఎంత గొప్ప సన్నివేశం, ఎన్ని గొప్ప పాటలు, ఎంత మంచి మాటల మూటలు. జామి చెట్టు మీద ఉన్న జాతి రామచిలుక, ఎంతో ముచ్చట పడినా నాపై ఎందుకు నీకి అలుక. ఇట్లా పాటలు వింటుంటే అందులో ఒకే అక్షరం మరీ మరీ రావడం ఆ సోయగాన్ని అధికం చేస్తుంది, అందగింప చేస్తుంది కదా. కొత్త కుండలో నీరు తీయనా, కోరిన మగవాడే తీయనా అని మధ్యలో అంటూ, చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు. ఎంత ప్రముఖమైనటువంటి ప్రచారంలో ఉన్న పాట. మనసేమిటో తెలిసిందిలే చిన్ననాటి ఆశలు అని అన్నపూర్ణ చిత్రంలో పాడినటువంటి పాటలన్నీ కూడా చాలా ప్రసిద్ధి పొందినాయి. ఆయన రాసిన రాసి కూడా గొప్పగా ఉంటాయి కదా. వగలాడి వయ్యారం భలే జోరు, నీ వయ్యారం ఒలికించు వంచుమోరు. ఈ ఆంగ్ల పదాలని చొప్పించడం ఆయన ఎంత అద్భుతంగా, సందర్భానుసారంగా ఎంత బాగా, అది హాస్యం కానివ్వండి, శృంగారం కానివ్వండి, భక్తి కానివ్వండి, ఆయన వాడేటువంటి మాటలన్నీ కూడా చాలా అపురూపంగా అనిపిస్తాయి. సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం, ఈ సుందరి చుట్టూ తిరుగుతుంది నా హృదయం అంటూ ఈడుజోడులో రాసిన ఆ కలమే. చిరుగాలి వంటిది అరుదైన చిన్నది, చెలగాటమాడి కనరాక దాగి కదలాడుతున్నది. మనసులో ఉన్నటువంటి మాటల్ని పైకి వ్యక్తం చేసేటువంటి పద్ధతి ఆయన దగ్గరే నేర్చుకోవాలండి. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు. మామూలు మాటలు. ఈ మాటలకి ఎంత స్వరాలు గుప్పించి మన సంగీతకారులు వీటిల్ని ప్రసిద్ధం చేశారో కదా. ఆరుద్ర వెనకాల ఉంటే, మధ్యలో వారధిగా సంగీత దర్శకులుంటే, నటీనటుల యొక్క అభినయం అది ప్రజాదరణ పొందేటట్టుగా చేసినాయి. వగలరాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. ఇందులో అర్థం కానిది ఏదన్నా ఉంటుందా అండి? అదే కలం ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊయలలుగే. మన మనసులు కూడా ఊయలూగుతాయండి పాటలు వింటూ ఉంటే. ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట అన్న కలమే. మనసే అందాల బృందావనం అని గమకాలు తీర్చిందండి. మొన్న నిన్ను చూశాను, నిన్న మనసు కలిపాను, నేటి నుండి నిన్నే తలచి వెర్రివాడనైనాను. ఇందులో మాటలు ఏదో మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి కదా, పక్క వాళ్ళతో మనం చెప్పినట్టే. ఆ ఆలోచన, ఆ అనుభూతి, అందంగా చిత్రీకరణ, మనకి ఆ మాటలు ఇప్పటికీ కూడా పాటలుగా శాశ్వతంగా ఉన్నాయి. అనగనగా ఒక చిన్నది ఆకాశంలో ఉన్నది, అక్కల పెళ్ళి అయ్యేదాకా చిక్కను పోయ్ అన్నది అన్న ఎంత అల్లరి పాటతో
నాలోని మధుర ప్రేమ లోలోన దాచలేను అని మధురంగా కూడా పలికింది. ఈనాటి రేయి జాబిల్లి హాయి, వింటుంటేనే హాయిగా ఉంది కదండి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ప్రేమ కానుక. ఆ ప్రేమ కానుకని ఏ విధంగా ఎన్ని మాటలతో చెప్పారో ఆ పాట మొత్తం రాజేశ్వరరావు గారి స్వరనైపథ్యం ఎంతో గొప్పగా ఉంటుంది కదా. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పూలు గుసగుసలాడినవి ఏమిటో అన్న ఆ కాలంలో చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన సాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే. హలో హలో అమ్మాయి పాత రోజులు మారాయి అన్న ఆ కాలం ఎన్ని వంపులు ఎన్ని సొంపులు సందర్భానికి అనుసరంగా రాసినా కూడా మనం ఈనాటికి కూడా వాటిల్ని ఆస్వాదిస్తున్నామంటే మన మాటల్లో ఆ పాటలు ఒదిగిపోవడమే. మన జీవన స్రవంతిలో కూడా ఆ పాటల యొక్క మాటలు స్మరిస్తూనే ఉంటాం. ఓ పోయే పోయే చిన్నదానా అన్న పాటలోనే ఉంగరాల చుట్టూ వాడు ఊరించే కన్నులవాడు వయ్యారివి నీవేనంటూ ఇయ్యమాడవస్తాడు. ప్రతి అక్షరంలోనూ చూడండి ఆ భావం ఓ పక్క పొదుగుతూనే భాషను కూడా తనకు అనువుగా వాడుకున్నారు ఆరుద్ర. ఎంత మధుర సీమా ప్రియతమా సంతతము మనమిసటే సంచరించుదామా. దేవాంతకుడు ఇది సాంఘిక చిత్రం. ఇందులో ఇంత మధురమైనటువంటి పాటతో పాటుగా గొంగురా అనే పాట కూడా ఆయన మనకు అందించారు. విశాల గగనములో చందమామ ప్రశాంత గగనములో కలువలేమా అన్న పాట జగమే మారినది మధురముగా ఈ వేళ. ఈ పాట వింటుంటే చూస్తుంటే ఆ చిత్రీకరణ, ఆ కళ్ళ ముందు ఆ నటీనటులు, ఆ సాంకేతిక బృందం, ఆ అందమైన సంగీత నేపథ్యం ఈ పాట యొక్క అందాన్ని మరింతగా ఇమిడియట్గా చేసి ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి పాటలు అంటే ఈ పాట తప్పనిసరిగా మనకి వినిపించి తీరుతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనే పాట ఇది శంకర్ జయకిషన్ సంగీతం అయినా అసలు ఎవరి సంగీతం అయితే ఏమండి, ఆ చక్కటి మాటలుంటే ఆ పదాలుంటే దానిలో ఒక రసాన్ని చొప్పించి ప్రజలకు అందించినటువంటి ఖ్యాతి అందరిది. ధనమేరా అన్నిటికీ మూలం అని మనకు ఒక ప్రబోధాన్ని అందించారు. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే అని మనకు అందించారు. ఇంకా బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే. ఒకప్పటి పందిళ్లలో వినిపించినటువంటి కొన్ని ఏళ్ళు, కొన్ని దశాబ్దాలే అనవచ్చు. ఆ తర్వాత దానికి పరిపూర్ణం చేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి పాటల్లో శ్రీరస్తు శుభమస్తు అన్న పాటలో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదొడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి దిద్దుకో అన్న సందేశం మనకి ఎంత బాగా అందించారో. ఇంకా ఎల్లారీశ్వరికి ఒక గొప్ప స్థానాన్ని తెప్పించినటువంటి పాటలు ఇది
సంగీత దర్శకుల నిర్వాహకమే అయినా కూడా, వాళ్ళ నిర్వహణ అయినా కూడా రాసినటువంటి మహానుభావుడిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి కదా. తీసుకో కోలా అని పాట, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, ఈ పాటలు ఎల్లారేశ్వరికి ఎంత అనంతమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయో. ఇంత అందమైన పాటని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఆరుద్ర గారికి కూడా మనం జోహార్లు చెప్పాల్సిందే. ఇంకా ఎన్ని చెప్పినా కూడా మనకి తనివి తీరదండి. ఇందులో నేను చివరికి అనుకున్న పాటల్లో మురిపించే మువ్వల చిత్రంలో జానకి గారు పాడినటువంటి అద్భుతమైన పాట, నీలీల పాడెద దేవా. ఒక సంగీత వాయిద్యం, ఒక సంగీతకారుడు, ఆ సాహిత్యం, ఇవి ఎంత అందంగా చిత్రీకరింపబడ్డాయో, ముప్పేటగా ముడిపడ్డాయో, ఎంత సామాన్యులకి సాధ్యం కానటువంటి ఒక సంగీత పాఠశాల నచ్చు ఈ పాట. అట్లాగే సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరిచినటువంటి తేలి తేలి నా మనసే తెలియకనే నావవలే ఊగుచున్నది, ఈ పాటలో అండి పల్లవి చరణాలు ఇట్లాంటివి ఉండవు. మొత్తం పాట కూడా ఒకదాని తర్వాత ఒకటి అట్లా వాక్యాలు వస్తూనే ఉంటాయి. అది ఒక రాగమాలికగా రూపొందించారు. పాడేవాళ్ళు గనక ఆ పాటని అర్థం చేసుకొని ఆ స్వరజ్ఞానాన్ని కాస్త గనక గమనించి తమ పాటలో పెట్టుకుంటే గనక ఈ పాట అంత అందమైన పాట మరొకటి ఉండదని నా అభిప్రాయం. నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే, ఇది మై మరపించే హాయి ఇక రానే రాదీరే అని పాడిన ఆ పాట వెనకాల ఎంత భావ సంకలనం ఉంటుందో, ఎంత చక్కగా అనిపిస్తుందో. అసలు ఆ నవ్వుల నది ఏమిటి, పువ్వుల పడవ ఏంటి, అసలు ఆ చిత్రీకరణ కూడా, ఈ పాట మనకి చాలా మనసుకి హత్తుకునేలాగా అనిపిస్తుంది. అద్దరిని ఉన్నాడు అందగాడు, ఓ ముద్దరాల నిన్నే మోరమ్మన్నాడు. ప్రతి పాట మీరు పరికించి చూస్తే ఆ అక్షర పద కేళి విన్యాసం చాలా స్ఫుటంగా కనపడుతుంది ఆరుద్ర గారి పాటల్లో. పెండ్యాల వారి సంగీత నిర్వహణలో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. బాగా పాడగలిగిన ఎవరైనా సరే ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో సామాన్యుడు కూడా అర్థం చేసుకునే ఆ భక్తితత్వాన్ని ఎంత బాగా తెలియచేశారో. అంచెలంచెలుగా ఒక పర్యాటక రీతిలో మనకి బావా మరదళ్ళు చిత్రంలో ఈ పాట అంటే ఒక సాంఘిక చిత్రం, ఇందులో ఒక ఆధ్యాత్మిక చింతన. ఇందులో చివరికి వచ్చే వాటికి మనకి బాల ప్రహ్లాదుని లాలించి చూసిన అన్నప్పుడు ఒక శాంతి తత్వం, ఆధ్యాత్మిక పరిణతి గోచరిస్తుంది. ఈ పాటని బాగా అర్థం చేసుకొని ఆ సంగీతంతో జోడించి పాడితే కనుక తన్మయత్వం కలగక మానదు, కంటి వెంట నీరు రాక మానదు. ఆరుద్ర గారు నీలి మేఘాలలో గాలి కెరటాలలో మీరు రాసిన పాటలన్నీ కూడా మాకు ఈనాటికి నిక్షిప్తమై ఉన్నాయండి. ఆరుద్ర గారి మాట వినగానే, ఆయన ప్రస్తావన వస్తే మనకి గుర్తొచ్చే పాటలు, పలకరించే పాటలు, పులకరింపచేసే పాటలు, మైమరపింపజేసే పాటలు, మనసులో పాతుకుపోయిన పాటలు ఎన్నో గుర్తొస్తాయి. చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది అని కరుణరసం. అదే రసంలో నీ ఆశ అడి ఆశ
చేజారే మణిపూస అనను అనగలదు. నా వరాల తండ్రి నీవేల పుడితివి, ఏ ఇంట పుట్టినా హాయిగా మనగలవు, మా ఇంట పుట్టావా నా పిచ్చి తండ్రి అని చెప్పగలదు, బాధపడగలదు. అట్లాగే అశోకవనమున సీత శోకించె వియోగము చేత అని కూడా బాధపడగలదు. అందులోనూ అర్థవంతంగా. ఆడవాళ్ళ కోపంలో అందమున్నది, అందులోనే అంతులేని అర్థమున్నది అని మనస్తత్వాన్ని చెప్పగలదు. చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. అందమైన రాగంలో స్వరపరచబడినటువంటి ఈ పాట మనని ఏ లోకాలకో తీసుకెళ్తుంది. కులాసా రాదోయ్ రమ్మంటే, మజాకా కాదోయ్ వలపంటే, కలేజా అంటూ ఉండాలోయ్ రాజా అన్న కలం ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు అని చెప్పగలదు. ఇంగ్లీషులోన మ్యారేజీ, హిందీలో అర్థము షాదీ, ఏ భాషలో ఏమన్నను మన తెలుగులోన పెళ్ళి అని మాటల గారడీ కూడా చేయగలదండోయ్. అట్లాగే తెలుగుతనాన్ని ఉట్టిపడ చేస్తూ బొట్టు కాటుక పెట్టుకొని పువ్వుల దండలు ముడుచుకొని తూనీ గల్లే ఎగిరేదాన తొందరలోనే వస్తాడు అని చెప్పగలదు. రుక్మిణమ్మా రుక్మిణమ్మా కృష్ణమూర్తితోటి నువ్వు కులికావమ్మా అంటూ కన్నె పిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు అని ఆ పాటలో అట్ల తద్ది నోము గురించి కూడా ఈయన అంటే ఆచారాలు సంప్రదాయాలు కూడా వీరి పాటల్లో చొప్పించారు. తళతళ మిలమిల పగటి పూట వెన్నెల అని కురిపించగలదు. ఇంకా పువ్వు పువ్వు ఏమి పువ్వు మల్లె పువ్వు ఏమి మల్లె కొండ మల్లె ఏమి కొండ బంగారు కొండ అని ముద్దులు కురిపించగలదు. తన సొమ్ము సోమవారం ఒక్క పొద్దునుంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అని పరులకింత పెట్టినదే పరలోకపు పెట్టుబడి అన్న మంచి మాటని పాటలో పొదిగారండి. ఇంకా కొన్ని పాటలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా చాలా హాయిగా అనిపించేటువంటి పాటలు మనం ఎన్నో గుర్తు చేసుకోవచ్చు. పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది, గల్లు 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 గజ్జెల సంగీతము, ఏకాంతము సాయంత్రము. ఎన్ని మంచి పాటలండి. హిందీ నుంచి అనువాదం అని ఆ సినిమా చూపించగలదేమో కానీ ఈ పాటలు మాత్రం తెలుగుతనాన్ని ఉట్టిపడ చేస్తూ ఉంటాయి కదా. ఇది పాత ప్రేమలేఖలైతే కొత్తగా వచ్చినటువంటి చలనచిత్రంలో అంటే ఆ తర్వాత కాలంలో వచ్చిన చలనచిత్రం ప్రేమలేఖల్లో ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి. ప్రేమలేఖలు రాయడం శ్రోతలకి నేర్పించింది, తెలుగువారికి నేర్పించిన పాట ఇది అత్యద్భుతంగా ఉంటుంది కదా. రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు, మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు అని ప్రశ్నిస్తే నాయకుడు, మీరిమ్మంటే ఇవ్వనండి అబ్బాయి గారు, పెద్దలిమ్మంటే నేనిస్తా ఏమంటారు అని మళ్ళా ఒక పెద్దరికాన్ని అక్కడ ఆపాదిస్తారు. పైలా పైలా పచ్చీసు పరువంలోని లేడీసు
మగాళ్ళతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్సు. ఇది ఎప్పటి పాటో అంటే నమ్మగలమా? ఇప్పటికీ కూడా చాలా తాజాగా అనిపిస్తుంది కదా మనకి. చాలా అందులోనే అది 'అత్తా ఒక ఇంటి కోడలు' చిత్రంలో బుద్ధొచ్చెనా నీకు మనసా, మంచి బుద్ధొచ్చెనా నీకు మనసా, అద్దరిని వైకుంఠమిద్దరిని నరకమ్ము అని ఒక తత్వాన్ని కూడా తెలియచేసే హాస్యరస ప్రధానమైనటువంటి గీతం. ఆ చిత్రం కూడా హాస్యరస ప్రధానమైనటువంటి. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి. ఇది కూడా హిందీ ట్యూన్‌కి అనుసారంగా రాసినటువంటి పాటే అయినా తెలుగుతనాన్ని హాయిగా మన చేత ఆస్వాదింపచేస్తుంది కదా! రావాలి రావాలి రమ్మంటే రావాలి. ఎంత అల్లరి పాటో. ఆగాలి ఆగాలి అని ఆ అమ్మాయి అంటుంది. అందాల సీమలో చందమామ కాంతిలో ఆడుకుందాం పాడుకుందాం హాయి మనదేలే. ఎంత హాయిగా ఉంటుందో కదా ఈ పాట. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు అనుభవించినటువంటి పాటలే మళ్ళా మళ్ళా గనక గుర్తు చేసుకుంటే ఆహ్, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభించే రాజమహేంద్రి. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పవిత్ర గీతం ఇందులో. ఈ కలమే మనకి మహాబలిపురం 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 అని చిత్రాలు చూపించింది. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం, 3,00,00,000 ఆంధ్రులకు ముఖ్య పట్టణం అని మనల్ని నగరయాత్రలను కూడా చేయించి అనేక ప్రదేశాలు కూడా చూపించింది. ఇవన్నీ ఆరుద్ర గారి కలంలో ఒదిగినటువంటి తీరు చాలా అమోఘంగా ఉంటుంది కదండి. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఎన్ని ఎల్లో చందమామ, ఓయ్ కన్నదాని మనువు చెయ్యి చందమామ అంటూనే ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఎంత తేలికైన మాటలు, ఎంత నర్మగర్భమైనటువంటి మాటలు కదా! ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఆరుద్ర గారిని ఒకసారి చూస్తే బాగుండు కదా అని నాకే ఎన్నోసార్లు అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది కదా! చూద్దాం ఒకసారి ఆయన్ని. ఎక్కడండి ఎట్లా చూస్తాం అంటే, ప్యాస అనే హిందీ చిత్రాన్ని తెలుగులోకి మల్లెపువ్వు అని తెలుగు చిత్రంగా రూపొందించారు. అందులో తెలుగుతనం ఎంత గొప్పగా ఉట్టిపడుతుందో. అనువాద చిత్రం అంటే అనుసరించి తీయబడినటువంటి చిత్రం అయినా అది శోభన్ బాబు గారికి వన్నె తెచ్చింది. చక్రవర్తి గారి సంగీత చక్రవర్తికి ఒక మలుపు తిప్పింది. ఎన్నో రకాలుగా అందులో ఉన్న పాటలు కూడా మనకి మైమరపింపచేస్తాయి. అందులో ఆరుద్ర గారు చకచకలాడే చక్కని బుల్లెమ్మ అని, ఓహో కవిత నా ప్రేమ కవిత అని అన్నటువంటి ఆ చలనచిత్రంలో అండి ఒక పాటలో మనకి అక్కడ ఆరుద్ర గారు కనిపిస్తారు, మాటలు వినిపిస్తారు. అట్లాగే వేటూరి సుందరరామూర్తి గారు కూడా పక్కన ఉంటారు. ఒకసారి చూడండి మళ్ళా మల్లెపువ్వు చిత్రగీతాలు. మీకు ఆరుద్రని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. రా రామలక్ష్మి గారు చెప్పేవారు, ఆయన భావం ఏమిటో, ఆయన నోటి నుంచి మాట వస్తోందో, నవ్వొస్తోందో, ఏమన్నా తింటున్నారో అవన్నీ కూడా ఆయన గడ్డాలు మీసాలన్నీ కప్పేస్తాయండి. ఏవి మనం పసిగట్టలేము. ఏదో అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను కానీ అని ఆయన ఆవిడ చమత్కరించారు ఆయన మీద. అది నిజంగానే ఆయన్ని చూస్తే ఒక ఒక రుద్రమూర్తి ఆరుద్రమూర్తే అని అనిపిస్తుందండి. చాలా ప్రశాంతమైనటువంటి చిరునవ్వు ఆయనలో ఉంటుంది. ఒక తాత్వికత ఆయనలో గోచరిస్తుంది. ఆయన కవితల్లో కూడా అది కనిపిస్తుంది. ఎన్నో ప్రయోగాలు చేసినటువంటి
ఆ మహానుభావుని యొక్క స్మరణ మనకి నిజంగా ఆనందదాయకం. ఎన్నో పాటలు రాసి, ఎన్నో మాటల మూటలు పొదిగి, మన మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆ మహానుభావుడికి కొన్ని పాటలతో నేను స్వరార్చన చేశానండి. ఇంతటితో ఇప్పటికి నేను ముగిస్తున్నాను. మళ్ళా ఇప్పటికి నేను ముగిస్తున్నాను. మళ్ళా శతజయంతి సంపూర్ణమైనటువంటి సందర్భంలో మళ్ళీ మరిన్ని పాటలు మనం స్మరణకి తెచ్చుకుందాం. విన్నందుకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి టాటా వీడుకోలు గుడ్ బై చెప్పనండి. ఎందుకంటే ఇంకా మనం ఎన్నో పాటలు అమూల్యమైనవి, అపురూపమైనవి, అద్వితీయమైనవి ఈనాటికి వేదికని అలంకరించి అలరించి సహృదయుల్ని రసజ్ఞులని తలలూపేటట్టుగా చేస్తున్నాయో మహానుభావ, నీకే చెల్లింది అక్షర కేళి. మీ ప్రాసలు మా మనసులని ఊగిసలాడేటట్టుగా చేస్తాయి, ఉయ్యాలలు ఊగేటట్టుగా కూడా చేస్తాయి.